ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారికి ఉన్నటువంటి వాటిని చూసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో అతిశయిస్తూ ఉంటారు. కొందరు వారి జ్ఞానమును బట్టి, మరికొందరు వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి, మరికొందరు వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, అధికారమును బట్టి, ఈ రీతిగా రకరకాలుగా వారు అతిశయించటం అనేటువంటిది సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని తెలియచేస్తూ ఉంది. అనగా మనకు జ్ఞానం ఇచ్చిన వారెవరో, బలం ఇచ్చిన వారెవరో, ధనం ఇచ్చినటువంటి వారెవరో, మనకు ఈ ఆధిక్యతలన్నింటినీ ఇచ్చినటువంటి వారెవరో గుర్తించి ఆయన యందు అతిశయించమని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఆయన తెలియచేసినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద అతిశయించువాడు కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి దేవుణ్ణి నేనేనని తెలుసుకొని నాయందు అతిశయింపవలనని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనకున్నటువంటి ఈవులను బట్టి, మనకున్నటువంటి సామర్థ్యములను బట్టి కాదు, కానీ మనకు ఆ ఈవులు ఇచ్చినటువంటి వారెవరో, మనకు ఆ సామర్థ్యమును కలుగచేసినటువంటి వారెవరో గుర్తించి ఆయనలో అతిశయించటము మనకు ఎంతో క్షేమము, దేవునికి మహిమ. ఆ రీతిగా దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, నీ యందే అతిశయించే జీవితాలు మాకు ప్రసాదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీరు బలపడుతున్నందుకు దేవుడిని మహిమపరుస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.